దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోను వారు అగ్నిగుండంలో వారిని సంరక్షించడానికి, కాపాడటానికి దేవుడే వారి మధ్యలోనికి వెళ్ళాడు. అలాగే దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు సింహాల నోళ్లను దేవుడే మోయించాడు. దానియేలుకి ఏ కీడు ఏ హాని చేయనీయలేదు. ఇక్కడ దైవజనులు చెబుతున్నారు, ఆ బలము మా వలనైంది కాదు, ఆ బలము ఆ మహిమైశ్వర్యము దేవునిదేను. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడిని, ఎప్పుడే బలవంతుణ్ణి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేయగలను. దేవుడు అనుదినము అనునిత్యము మనం బలపరుస్తూ ఉంటే దేవుని నామంలో మనం అద్భుతాలు చేయగలుగుతాం, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలుగుతాం, సూచక క్రియలు చేయగలుగుతాం. భూమిని తలక్రిందులుగా చేవారుగా కూడా దేవుడు మనల్ని ఆయుత్తపరుస్తాడు. నేటి దినాల్లో ప్రియులారా, చాలామంది ప్రభు శక్తిని ఆధారం చేసుకోకుండా వారి సొంత జ్ఞానంతో పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభు చిత్తానుసారంగా నడిపించబడినటువంటి పరిచర్యను మీరు చూడండి. ఎటుపోయినను వారు శ్రమపడుచున్నారు, కానీ వారు విరికింపబడలేదు. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారు కారు. పడద్రోయబడినా కానీ వారు నశించిపోలేదు. తరంబడుచున్నను వారు దిక్కులేని వారు కాదు. ఎందుకంటే వారికి దేవుడే దిక్కు, వారికి దేవుడే దిక్కు. కనుక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అప్పు సమస్యలతో, జబ్బు సమస్యలతో, మానసిక సమస్యలతో నువ్వు ఒకవేళ కృంగిపోతే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ కన్నీటిని సంతోషంగా, నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి సమర్థుడు. దేవుడు తన సేవకులకు తోడుగా ఉన్నట్లుగానే ఈరోజు దేవుడు నీకును తోడుగా ఉంటాడు. ఏ విషయంలో నువ్వు అవమానించబడుతున్నావో, నిందించబడుతున్నావో, దూషించబడుతున్నావో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ కన్నీటిని తుడిచే రోజు, దేవుడు నిన్ను ఆదరించే రోజు, నీ సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపించే రోజు రానే వచ్చేసింది. అరణ్యంలో తిరుగుతున్న హాగర్ని దేవుడు చూశాడు. ఈరోజు నిన్ను చూస్తున్నాడు దేవుడు, నన్ను చూస్తున్నాడు దేవుడు. కనుక నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు. విశ్వాసమునకు కర్త యొక్క దాన్ని కొనసాగించు. యేసయ్య వైపు మీరు చూడాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అనేక సమస్యల నుంచి, శోధనల నుంచి, బాధల నుంచి, వ్యాధి బాధల నుంచి విడిపించి మిమ్మల్ని రక్షించి మీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు దేవుని తట్టు చూడండి, మనుషుల వైపు చూడొద్దండి. దేవుని వైపు చూస్తే ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడింది.